ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి శుభవార్త. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి పన్ను రాయితీ కల్పిస్తున్నారు. ఈ మేరకు రోడ్ ట్యాక్స్ రాయితీ ఇస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ తండే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ కూటమి సర్కార్ అనేక పాలసీలు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చింది. ఈ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ అమల్లో ఉన్నంత కాలం ఎలక్ట్రిక్ వాహనాలు మోటారు వాహన పన్ను మినహాయింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ వాహనాలను వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజన్లు ఉన్న వాహనాలకు మాత్రమే పన్ను రాయితీ ఉంటుందని, హైబ్రిడ్ 4 చక్రాల వాహనాలకు మాత్రం వహించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధన వనరుల వాడకం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటు ఇంధనాల కొరత తలెత్తే అవకాశం ఉంది. ప్రజలను పర్యావరణ అనుకూలమైన జీవన విధానానికి మారాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు అందిస్తుంది. ఈ రాయితీల ద్వారా ఈవీల వాడకం పెరుగుతుందని, దీంతో కర్బన ఉద్గారాల తగ్గుదలతో పాటు ప్రజలకు ఆర్థికంగా కలిసొస్తుందంటున్నారు. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చర్యలు చేపడుతోంది.